జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే రోకలి బండుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. కావాలంటే ప్రజల తరపున తాను జైలుకు వెళతానని అన్నారు. పథకాల కోసం ఎవరికి ₹1 ఇవ్వొద్దని సూచించారు. ప్రభుత్వం నుంచి పథకాలు తీసుకోవడం ప్రజల హక్కు అన్నారు. నాకు పైసలు ఇస్తేనే నీ పని అవుతుంది, ఇల్లు వస్తుంది అంటే మాత్రం చూడు మన రోకల్ బండి ఉంటుంది కదా, తీసి తన మీద పడేది నా పేరు ఎప్పుడు రేపు నేనే పోతా. అర్థమైందా చెప్పి మీకు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. మన కేసీఆర్ సార్ అందుకే పెన్షన్ వచ్చినా నీ బ్యాంకుకి వస్తుంది, కళ్యాణ లక్ష్మి వచ్చినా నీ బ్యాంక్కి వస్తుంది, రైతు బంధు వచ్చినా నీ బ్యాంక్కి వస్తుంది. బ్రహ్మాండంగా అంటే చేసిపోయింది. సో జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాట్ కామెంట్స్ మనం ఇప్పుడు విన్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. కావాలంటే ప్రజల తరపున తాను జైలుకు వెళతానని కూడా వ్యాఖ్యానించారు. పథకాల కోసం ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ఇక ప్రభుత్వం నుంచి పథకాలు తీసుకోవడం అనేది ప్రజల హక్కు అని అన్నారు కల్వకుంట్ల సంజయ్. ఎవడన్నా వచ్చి మిమ్మల్ని నాకు పైసలు ఇస్తేనే నీ పని అవుతుంది, ఇల్లు వస్తుంది అంటే మాత్రం చూడు మన రోకల్ బండి ఉంటుంది కదా, తీసి తన మీద పడేది నా పేరు ఎప్పుడు రేపు నేనే పోతా. అర్థమైందా చెప్పి మీకు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. మన కేసీఆర్ సార్ అందుకే పెన్షన్ వచ్చినా నీ బ్యాంకుకి వస్తుంది, కళ్యాణ లక్ష్మి వచ్చినా నీ బ్యాంక్కి వస్తుంది, రైతు బంధు వచ్చినా నీ బ్యాంక్కి వస్తుంది. బ్రహ్మాండంగా అంటే చేసిపోయింది.